నమస్కారం. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. రుద్రాక్ష ధారణ పట్ల మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. మంచి మోటివేషనల్ స్టోరీ. మంచి రోజు కూడా చతుర్దశి, మాస శివరాత్రి. రైట్. కొత్త సంవత్సరం ముందు ఒక మంచి ఆధ్యాత్మిక సంపదతో ఆ సంవత్సరంలోకి వెళ్తే ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. రైట్. ఒక చిన్న కథ, ఎప్పుడు చెప్పినట్టుగా ఒక చిన్న కథ చెప్పుకొని వెళదాం. ఒక ఇద్దరు బాటసారులు వాళ్ళ ఊరి నుంచి నగరానికి బయలుదేరుతారు. నగరానికి బయలుదేరినప్పుడు పాత రోజుల్లో కథ. నగరానికి వెళుతుంటే మధ్యాహ్నం కొంచెం ఎండ నెత్తికెక్కుతోంది. అప్పుడు ఎక్కడన్నా కాసేపు సేద తీరుదాం అనుకుంటారు ఇద్దరు. ఓ చెట్టు చూసుకుంటారు, ఆ చెట్టు కింద కూర్చుంటారు, సేద తీర్చుకొని కబుర్లు చెప్పుకుంటారు. వీళ్ళ వెనక ఒక శివాలయం. సరే, కాసేపటికి భోజనం సమయం అవుతుంది. భోజనం చేద్దాం అనుకునేటప్పటికి, వాళ్ళ దగ్గర తెచ్చుకున్న భోజనం చేద్దాం అనుకునేటప్పటికి ఇంకొక బాటసారి వస్తాడు. అటు వెళుతూ వెళుతూ ఆ చెట్టు కింద కూర్చుంటాడు. తను వీళ్ళతో మాట కదుపుతాడు. సరే, భోజనం చేద్దామని చెప్పేసి అనుకున్నాం కదా అని చెప్పేసి వీళ్ళు తెచ్చుకున్న మూటలు విప్పుతారు ఇద్దరు. ముందు వాళ్ళిద్దరు మూటలు విప్పితే ఒక దగ్గర ఒక వ్యక్తి, ఒక బాటసారి దగ్గర 5 రొట్టెలు ఉంటాయి, రెండో బాటసారి దగ్గర 3 రొట్టెలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఇద్దరికి 3 అయ్యారు. ఈ 8 రొట్టెలు ముగ్గురు సమానంగా పంచుకోవాలి. ఒకళ్ళ దగ్గర 5 ఉన్నాయి, ఇంకొకళ్ళ దగ్గర 3 ఉన్నాయి. ముగ్గురు కూర్చొని ఉన్నారు, సమానంగా పంచుకోవాలి. ఎలా పంచుకోవాలి అని చెప్పి ఆలోచిస్తారు. అప్పుడు ఇద్దరిలో మొదట అతను ఏం చెప్తారంటే, నా దగ్గర 5 ఉన్నాయి, నీ దగ్గర 3, 8 కదా, ఒక్కొక్క దాన్ని 3 ముక్కలు చేద్దాం. 3 పీస్. ఓకే, 3 పీస్ చేద్దాం. నా దగ్గర 5 మూళ్ళు 15, నీ దగ్గర 2 మూళ్ళు, మొత్తం 24 పీసులు అవుతాయి. 8 మూళ్ళు 24, 24 పీసులు అవుతాయి. మనిషి 8 వేసి తీసుకుందాం. 8, 16, 24. మనిషికి 8 పీసులు చొప్పున సమానంగా పంచుకుందాం. 8 రొట్టెలు ఉన్నాయి కదా, 24 పీసులు చేశారు. 3 పీసెస్ చేశారు, 24 పీసులు అయ్యాయి. ఇప్పుడు 8 పీసులు చొప్పున సమానంగా తిన్నారు. 24 సమానంగా ఎక్కడ తేడా రాలేదు. సరే, మామూలుగా సేద తీరిన తర్వాత వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఈ మూడో వ్యక్తి, అంటే కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి, మీ ఫుడ్ నాకెందుకు, మీ ఫుడ్కి నేను ధర కట్టిచ్చేస్తానని చెప్పేసి 8 నాణాలు తీసి వీళ్ళకిస్తాడు. 8 నాణాలు తీసుకొని ఇస్తే వీళ్ళు పంచుకోవాలి కదా. పంచుకునేటప్పుడు 5 రొట్టెలు ఇచ్చిన ఆయన 5 నాణాలు తీసుకొని, 3 రొట్టెలు ఇచ్చిన ఆయన 3 నాణాలు తీసుకుంటాడు. తీసుకొని అప్పుడు 3 రొట్టెలు ఇచ్చిన ఆయన అంటాడు, కాదు, మనం ఇద్దరం సమానంగా 4 పంచుకోవాలి, ఇక్కడ నీ ఎక్కువ నా తక్కువ ఏంటి, అందరూ సమానంగా తిన్నాం కదా. అంటే అలా కాదు, నేను 5 ఇచ్చాను, 5 తీసుకుంటాను. 5 రొట్టెలు ఇచ్చాను, నేను 5 తీసుకుంటాను. నువ్వు 3 ఇచ్చావు కాబట్టి 3 తీసుకో. కుదరదంటే కుదరదు. సరే, ఏంటయ్యా ఈ గొడవ, శివ నువ్వైనా తేల్చు అని వెనక శివుడిని చూసి అంటారు. ఆ గుళ్ళో చూసి తిరిగి అంటారు. అంటే శివాలయం నుంచి పంతులు దేవుడు చూసి వచ్చినట్టే వచ్చి ఇలా వచ్చి ఏమిటి అని అడుగుతాడు. ఇలా జరిగింది, నేను 5 తెచ్చాను, తను 3 తెచ్చాడు. 24 ముక్కలు కట్ చేసాం. 8 చొప్పున పంచుకున్నాం, ముగ్గురికి సరిపోయాయి. నాకు 5 రొట్టెలు ఇచ్చాను కాబట్టి నేను 5 నాణ్యాలు తీసుకున్నాను, తనకి 3 తెచ్చాడు కాబట్టి 3 తీసుకున్నాను. ఇది ధర్మమే అని నేను అనుకుంటున్నాను. అంటే అప్పుడు అతను చెప్తాడు, కాదు, ధర్మం ఏమిటంటే నువ్వు 7 నాణ్యాలు తీసుకోవాలి, 2 రొట్టెలు ఇచ్చిన అతనికి 1 నాణ్యమే వస్తుంది. అదేమిటి అంటాడు. అవును, నువ్వు 5 రొట్టెలు తీసుకొచ్చావు, 5 మూళ్ళు 15 ముక్కలు చేసావు. నువ్వు 8 తీసుకుంటే మిగిలింది 7. నువ్వు 8 తిన్నావు నీ 15లో, 7 నీ పక్క అతనికి ఇచ్చావు. ఇతను 2 రొట్టెలు తెచ్చాడు. ఓకే, ముక్కల పరంగా 2 తెచ్చాడు. ఇతని దగ్గర ఇతను 8 తిన్నాడు. 8 అయ్యాయి ఇతని దాంట్లో. అతనికి 7 ఇచ్చాడు, 1 ఇతను తిన్నాడు. 1 ఇతను తిన్నాడు. సో కాబట్టి 1 తిన్నాడు. ఈ 1 ఇతనికి 1 నాణ్యం వస్తుంది. అతనికి 7 అతని దాంట్లో భాగం ఇచ్చాడు కాబట్టి అతనికి 7 నాణ్యాలు వస్తాయి. సో మీ లెక్క మీకుంటే దేవుడు లెక్క దేవుడికి ఉంటుంది. మీరు అనుకుంటారు లెక్క ఇదని, కానీ ఎవరికి ఎప్పుడు ఎంత ఇవ్వాలో దేవుడికి తెలుసు. సూపర్. మనం పైన లెక్కలు వేసుకుంటాం, అసలు లెక్కలు ఆయనకి తెలుసు. కరెక్ట్, నైస్. కాలర్స్ ఉన్నారు. నల్గొండ నుంచి సిద్ధార్థ రెడ్డి గారు.
సిద్ధార్థ్ రెడ్డి గారు మాట్లాడండి గురుగారితో. నమస్కారం. సిద్ధార్థ రెడ్డి గారు, నవంబర్ 19th 2000. సడన్ గా డేట్ ఆఫ్ బర్త్ 19th నవంబర్ 2000. శనివారం పుట్టినట్టు తెలుసండి? తెలుసు గురుగారు. అలాగే ఇది షష్ఠి కాదు పాడ్యమి, కృష్ణపక్షము, పౌర్ణమి తర్వాత రోజు, బహుళ పాడ్యమి. తెలుసా అండి? తెలుసు సార్. రీసెంట్ గా స్టడీస్ అయిపోయినాయి సార్. అబ్రాడ్ కి ట్రై చేస్తున్నా 1 year నుంచి. వృషభ రాశి, రోహిణి నక్షత్రము. రైట్. స్టడీస్ అయిపోయాయి. వాట్ నెక్స్ట్ అండి? ఏం లేదు, అబ్రాడ్ కు ట్రై చేస్తున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. జాతకం బాగుంది, వెళ్ళండి. చాలా బాగుంది. ఈ డేట్ మాత్రం బాగాలేదు. జాతకం చాలా అద్భుతంగా ఉంది. మంచి హైట్స్కి వెళ్ళే జాతకం. అంటే ఈ డేట్ బాగలేదంటే అతని డేట్ బాగలేదని కాదు. ఇప్పుడు మనం చూస్తున్న డేట్ 19-11 అసలు ఏమాత్రం ఒక ప్రపంచాన్ని ఒక్కసారి షాక్కి గురి చేసిన రోజు ఆ రోజు. ఉప్పెన, దివిసీమ, 1977 19/11. ప్రభుత్వం లెక్కల ప్రకారంగా 14,000 మంది చనిపోయారని అనౌన్స్ చేశారు. కానీ 50,000 శవాల్ని తగలేశారు. ఇంకా దొరకనివి ఎన్నో. దేనికి ఆనవాళ్ళు లేవు. ప్రపంచంలో ఎక్కడ జరగని, ఎవరు ఊహించని సంఘటన. ఒక్కసారి ప్రపంచం విస్తుపోయింది. ఏమిటి ఘటన? బందర్ దగ్గర అక్కడ వచ్చిన ఉప్పెన, దివిసీమ ఉప్పెన, 19 నవంబర్. ఇదే డేట్ 19 నవంబర్. కాకపోతే అది 1977. కరాళ నృత్యం, కరాళ నృత్యం ఎలా ఉంటుందో చూపించిన రోజు. భారతదేశం ఉలిక్కి పడింది ఒక్కసారి ఈ డేటు. సో జాతకం అయితే చాలా బాగుందండి. ఓ మంచి రుద్రాక్ష చెప్తాను. త్రయోదశి, ద్వాదశి ముక్కు రుద్రాక్ష. త్రయోదశి ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. అది కుదరకపోతే 12 ద్వాదశముఖి రుద్రాక్ష. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేసి చూడండి. అది వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు వస్తాయో. ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్. మరో కాల్ హనుమకొండ నుంచి శ్లోక గారు ఉన్నారు. శ్లోక గారు మాట్లాడండి గురుగారితో. ఓం నమ శివాయ గురు. ఓం నమ శివాయ. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 28 20 అమ్మా 28 ఏప్రిల్ 1992 అండి. అమ్మ మంగళవారం పుట్టినట్టు తెలుసు కదా? అవునండి. యాక్చువల్లీ ఇది నాదేనండి. నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాను, బిజినెస్ పెట్టాను. కొంచెం ఏకాదశి, కృష్ణపక్షము, బహుళ ఏకాదశి వచ్చి లాస్ అయ్యానండి. సో నెక్స్ట్ అదే కంటిన్యూ చేయమని. కుంభరాశి, ధనిష్ఠా నక్షత్రము. ఏమిటమ్మా ఫ్యాషన్ డిజైనింగ్? ఫ్యాషన్ డిజైన్ పెట్టాను, షాప్ పెట్టాను. ఫ్యాషన్ డిజైన్ చేస్తున్నాను ఆల్రెడీ. బిజినెస్ లో కొంచెం హైక్ వచ్చి ఇప్పుడు చాలా లాస్ అయిపోయానండి. సో మళ్ళీ అదే కంటిన్యూ చేయమంటారా, లేదంటే ఇంకేదైనా? మీ స్కిల్ ని మీరు నమ్ముకున్నంత వరకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. మీలో సామర్థ్యం ఉన్నప్పుడు మీరు భయపడక్కర్లేదు. మీ స్కిల్స్ని అంటే మీ సామర్థ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో చూడండి. ఇప్పుడు మీరు ఫ్యాషన్ డిజైనర్, ఏం చేస్తే బాగుంటుంది? అంటే మీరే ఏదైనా బోటిక్ లాంటిది స్టార్ట్ చేస్తే బాగుంటుందా? బోటిక్ స్టార్ట్ చేస్తే ఎలా స్టార్ట్ చేయాలి? మీరే డిజైనరు, మగ్గం మీదే ఉంటుంది, మీరే డిజైనర్ అయ్యి ఉంటారు, మెటీరియల్ మీద అయ్యి ఉంటుంది, కస్టమర్తో మీరే డీల్ చేస్తారు. కస్టమర్కి తెలియడం కోసం హైదరాబాద్లో అంటే ఇప్పుడు మనకి చూస్తుంటాం తాజ్ కృష్ణ, తాజ్ డెక్కన్లో ఈ ఎగ్జిబిషన్స్ జరుగుతుంటాయి శుక్రవారం, శనివారం, ఆదివారం. మీరు అందులోకి వెళ్ళి డిస్ప్లే చేయండి మీ ప్రోడక్ట్. చాలామంది వచ్చి చూస్తుంటారు. వాళ్ళందరికీ మీ విజిటింగ్ కార్డు ఇవ్వండి. ఆ వచ్చిన వాళ్ళందరూ అడ్రస్లు మీరు తీసుకోండి. మీ దగ్గర ఎప్పుడెప్పుడు ఏమేమి వస్తాయో వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. కస్టమర్స్ పెరుగుతూ ఉంటారు. మీరు ఒక దగ్గర మీరు ఒక షాపో లేకపోతే ఇల్లు ఒక అడ్రస్ పెట్టుకోండి. అక్కడికి వాళ్ళని ఇన్వైట్ చేయండి. కొత్త వచ్చినాయని ఎప్పటికప్పుడు తెలియజేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వండి. ఇలాగ ఇవాళ సోషల్ మీడియాను ఉపయోగించుకోండి. ఎన్ని రకాలుగా అవకాశం ఉంటే అన్ని ప్రమోషన్స్ మీరు చూడండి. జాతకం అయితే చాలా బాగుంది. ఎక్కడ నిరుత్సాహపడకండి. మీ మీద నమ్మకం ఉంచండి. ధైర్యంగా చేయండి. భారం భగవంతుని మీద వేయండి. ఎప్పుడైనా మీ మీద నమ్మకం తగ్గినా, మీరు భయపడినా మీ సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి పూర్తి నమ్మకం మీ మీద ఉంచండి. అగ్రెసివ్గా బిజినెస్ చేయండి. ధైర్యంగా ఉండండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, మామూలు రుద్రాక్ష, నవముఖి. ఇది అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది, రక్షణ కవచంగా ఉంటూ ఆరోగ్యానికి మంచిది, శరీరానికి తాకే విధంగా 24/7 ఎప్పుడూ ఉంచండి. కొత్త సంవత్సరంతో ఒక స్పిరిచువల్ సపోర్ట్తో, అంటే
వచ్చే సంవత్సరం ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఈ సంవత్సరం కంటే బాగా ఉండాలని కోరుకుంటూ ఆ సంవత్సరంలో అడుగు పెట్టేటప్పటికి ఎలాంటి ఇబ్బందులు నెగిటివ్ ఫోర్సెస్ మన మీదకి రాకుండా విజయాలు మన పక్కనే ఉండడానికి ఒక ఆధ్యాత్మికపరమైనటువంటి సహకారం తీసుకొని వెళ్తే ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఆల్ ది బెస్ట్. ఓ మామూలు రుద్రాక్ష ఇది, కానీ ఎలా పడితే అలా వేసుకోకండి, ఏది పడితే అది వేసుకోకండి. దురదృష్టం ఏమిటంటే రుద్రాక్షల్లో 100కి 99 నకిలీ ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. గురుగారు క్వశ్చన్, ఏదైనా ఒక శుభకార్యం కావచ్చు, ఏదైనా ఒక గొప్ప థింగ్ ఏదైనా జరిగినప్పుడు దాంట్లో అంటే ఇదంతా నా వల్లే జరిగింది, నేనే దీనికి మూల కారణం అని చాలా మంది గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను చాలా మంది ఇన్వాల్వ్మెంట్ వల్లే అది జరిగి ఉండొచ్చు. కానీ ఇట్లా ఫీల్ అయ్యే వాళ్ళ గురించి అంతేకాదు, ఎదరవాళ్ళ కష్టం కూడా వీళ్ళ ఖాతాలో నేసేసుకొని అది కూడా నేనే చేశాను, లేకపోతే ఆడికెక్కడ వస్తుందంటారు. మనకి ఏదైనా ఒక గొప్పతనం జరిగిందంటే కేవలం అదంతా మన ఒక్కళ్ళ కష్టమే అయ్యి ఉండకపోవచ్చు. తెలిసిన శక్తులు, తెలియని శక్తులు కూడా దీని మీద చాలా వర్క్ చేస్తేనే కానీ ఒక అద్భుతం ఆవిష్కరించబడదు. మనం ఏం వచ్చింది, ఏం జరిగింది నా జీవితంలో, అసలు నేనే ఊహించలేదు, నాకు ఇంత సామర్థ్యం ఉందా, నేను ఇంత గొప్పవాడినా, నేను ఇంత బాగా చేయగలనా అనుకుంటాం. కాదు, ఈ గొప్పతనం అంతా ఇది కాకపోవచ్చు. అర్జునుడు కూడా అలాగే అనుకుంటాడు. 13వ రోజు అభిమన్యుడు చనిపోయిన తర్వాత 14వ రోజు విజృంభిస్తాడు అర్జునుడు. కొడుకు చనిపోయాడన్న ఇదితో ఆ ఇది తట్టుకోలేక విజృంభిస్తూ ఉంటాడు. ఎక్కడ చూస్తే ఇక వెనక ముందు చూడడు. కత్తిని కత్తిగా, బల్లాన్ని బల్లానిగా, బాణాన్ని బాణానిగా, ఎటు చూస్తే సవ్యసాధ్యాన్ని ఎందుకంటారంటే 2 చేతులతో అన్ని పనులు చేయగలడు కాబట్టి. ఎక్కడ గాలికి కూడా ఆస్కారం లేకుండా యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తుంటే అప్పుడు కృష్ణుడిని అడిగాడు అయిపోయిన తర్వాత అంతా, బావా నాకు అర్థం కాలేదు, నేను ఇంత ఇదిగా యుద్ధం చేస్తున్నాను, చండాలుతున్నాను ఆ రోజు, నా కొడుకు చనిపోయిన మరుసటి రోజు 14వ రోజు. కానీ నాకు అర్థం కాని ఏంటంటే ఒక వ్యక్తి ఎవరో పులి చర్మం కట్టుకొని ఉన్నాడు, ఒంటి నిండా విభూది ఉంది, నామాలు పెట్టుకొని త్రిశూలధారి అయి ఉన్నాడు, అతను వీళ్ళందరినీ సంహరిస్తున్నాడు. సంహరించిన తర్వాత ఆ పొడిచిన బెజ్జంలో నేను బాణం వేస్తున్నట్టు నాకు అనిపించింది. నాకంటే ముందు ఇవన్నీ జరిగిపోతున్నాయి. ఎవరు ఆ యుద్ధం చేసింది నాకు అర్థం కావట్లా, లీలగా తెలుస్తోంది. నేను కాదు చేసింది, ఎవరో చేశారు. ఎవరు అంటే నీ ఇష్టదైవం ఎవరు అని అడుగుతాడు కృష్ణుడు. ఇంకెవరు బావా? ఈశ్వరుడు. కదే, అందుకే కదా గాంధీవం నాకు తెచ్చుకున్నాను తపస్సు చేసి. కిరాతార్జునీయం మనకి ఆ కథ అదే తెలియజేస్తుంది. కన్నప్ప కథ. అర్జునుడు శివుడు అక్కడ అర్జునుడిని పరీక్షించడానికి బోయవాడి వేషంలో శివుడు వచ్చి, వేటనాది వేటునాది ఏటి తగవు పొమ్మని గర్జించే శివుడు, చేవనాది చేనునాది చేతిరిగిన ఈటినాది చేవుంటే రమ్మని కనుసైగ చేసే అర్జునుడు. వేటూరు వారి అద్భుతమైనటువంటి పదప్రయోగం ఇక్కడ కన్నప్పలో. సో ఆ సన్నివేశం అక్కడే గాంధీవాన్ని తనకి ఇస్తాడు. ఇచ్చినప్పుడు నాకు సహాయం కావాలని అడిగినప్పుడు గాంధీవం ఇచ్చాడు. అక్కడితో వదిలేలేదు శివుడు. నువ్వు ఆ విజయం నీకు దక్కాలి అంటే తను ఉండక తప్పని స్థితి. అందుకే నేను నీ ఒక్కడి విజయం అనుకుంటున్నావేమో, ఇది ఇక్కడ నేనున్నాను నీకు సహాయకుడిగా. ఎక్కడ పొరపాట్లు జరగకుండా అన్నీ సరి చేసుకుంటూ వచ్చాను. ఏమైనా జరగకూడనివి జరిగితే చూసుకోవడానికి పైన జెండాపై కపిరాజు ఉన్నాడు, తను గమనిస్తున్నాడు. ఇక్కడ నేను ముందుండి నడిపిస్తున్నాను. ఇవన్నీ నీకు కనిపించకుండా చెండాడుతున్నాడు ఆయన. సో ఇంతమంది పని చేస్తే విజయం వచ్చింది. నువ్వు ఒక్కడు అనుకోకు అర్జున. ఎప్పుడైనా నీకు గర్వం వస్తే గుర్తు చేసుకో, ఇవన్నీ చేసింది ఆయన, నడిపించింది నేను, పైనుండి చేస్తున్నది తిను. కాబట్టి మనకి ఈ కథ ఏం తెలియజేస్తుందంటే, ఒక అద్భుతం ఆవిష్కరించినప్పుడు మన ఒక్కళ్ళ గొప్పతనమే కాదు, మనకి తెలియని శక్తులు చాలా పనిచేస్తూ ఉంటాయి. కరెక్ట్. మరో కాలర్ నెల్లూరు నుంచి శ్రవణ్ కుమార్ గారు. హలో. నమస్తే గురుగారు. ఓం నమ శివాయ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ సార్ ఒక్క నిమిషం. ఎన్టీవీ బృందానికి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు సార్. డేట్ ఆఫ్ బర్త్ 1989 జూలై 16 సార్. 1989 జూలై 16th. 16th జూలై. అవును సార్. ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి? అవును సార్. ఏం చేస్తున్నారు మీరు? స్టేట్స్ వెళ్దామని ట్రై చేస్తున్నారు. ఇది స్టేట్స్కి వెళ్దాం అనుకుంటున్నారు. స్టేట్స్ త్రయోదశి శుక్లపక్షము అంటే మాస్టర్స్ చేయడానికండి, శుద్ధ త్రయోదశి. ఇది ధనుస్ రాశి, జాబ్ పర్పస్. వీసా వచ్చిందా అండి? లేదు సార్, వేస్తారు. కొంచెం గట్టిగా చెప్పండి. వేస్తారు సార్, వేస్తారు. ఓహో, వేస్తారు. వెరీ నైస్, బాగుందండి. మీ పేరెంట్స్ గర్వపడే స్థాయిలో జాతకం ఉంది. ఎంతమంది పిల్లలు మీకు?
లేదు సార్. ఏమండి? ఇంకా లేదు సార్. రైట్. మ్యారేజ్ ఎప్పుడైంది? అది వదిలేదు సార్. ఎందుకని ప్రతిదీ చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు మీరు? సరే, కారణాలు ఏమైనా ఉండొచ్చు, చెప్పలేని కారణాలు ఉండొచ్చు, కానీ జాతకం అయితే మీ పేరెంట్స్ గర్వపడే స్థాయిలో ఉందండి. చూడండి, ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే ధరించే ప్రయత్నం చేయండి. త్రయోదశముఖి రుద్రాక్ష, ద్వాదశముఖి రుద్రాక్ష, చతుర్దశముఖి రుద్రాక్ష, ఈ 3 మీకు సంబంధించినవి. మీకు ఏది వీలైతే అది వేయండి. త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి సూర్యస్వరూపము. ఇక 14 చతుర్దశి. ఇది ఒక సాధారణంగా దీని గురించి చెప్పను, ఎందుకంటే ఎటు చూస్తే అటు నకిలీలే ఉంటాయి ఇవి. ఈ చతుర్దశముఖి రుద్రాక్ష ఇది రుద్రనేత్ర స్వరూపము. స్వామివారి 3వ నేత్రము. శత్రుభయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా, దీనికి అధిపతి శని, అంటే మీ జాతకానికి సంబంధించింది. సో అవసరం నేను తెలియజేశాను, అవకాశం మీరు చూసుకోండి. అది సరైనది, సరైన పద్ధతిలో వేస్తే వచ్చేది ఒక అద్భుతం, అంటే అతిశయక్తి కాదు. మన చుట్టూ ఎన్ని సంపదలున్నా ఏ సంపద ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ సంపద వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడమే కాదు, వ్యతిరేక శక్తులు దరిదాపులకి రాకుండా ఇది కాపాడుతూ ఉంటుంది. ఎప్పుడు విజయాలు మన పక్కనే ఉంటాయి. ఆల్ ది బెస్ట్ అండి. రైట్. వేటపాలెం నుంచి మరో కలర్ ఉన్నారు. హలో రాజశేఖర్ గారు, మాట్లాడండి గురుగారితో. సార్ రాజశేఖర్ గారు, శంభో శంకర. హర హర మహాదేవ్. చెప్పండి సార్, నేను వేటపాలెం నుంచి ఫోన్ చేస్తున్నాను. వేపపాలెమా? వేటపాలెం. వేటపాలెం అయ్యా, చెప్పండి. 30/8/1995 సార్ నాది డేట్ ఆఫ్ బర్త్. 95. అవును సార్. మంగళవారం పుట్టినట్టు తెలుసు కదండి. సారీ బుధవారం అండి. బుధవారం. సారీ బుధవారం. ఒక్కొక్కసారి మైండ్ వేగంగా. ఏం చేస్తున్నారండి? సార్ నేను ప్రైవేట్ బ్యాంకింగ్ లో ఉన్నాను సార్. రికవరీ. ఇది చతుర్థి శుక్లపక్షము శుద్ధ చవితి. ఎలా ఉంది? బాగుందా? ఇది కన్యా రాశి. ఏం కలిసి రావట్లేదు అసలు, అంత రూపాయి నిలవట్లేదు సార్. ఫైనాన్షియల్ ప్లాన్ అండి, ఆర్థికపరమైనటువంటి ప్లానింగ్ అవసరం. లేకపోతే ఇప్పుడు ఇన్కమింగ్ ఏంటో మీకు తెలుసు, అవుట్ గోయింగ్ మీకు తెలుసు. ఎప్పుడు ఏది ఎలా చేయాలో అది నియంత్రణ లేకపోతే కష్టం అవుతుంది. అలాగే ఆర్థిక వనరులు పెంచుకోవడానికి మీకు ఇంకా ఏం మార్గాలు ఉన్నాయో అన్వేషించండి. అంటే ఇప్పుడున్న కండిషన్లో కేవలం ఒక్క ఇన్కమ్ సరిపోదు, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటే తప్ప భవిష్యత్తు కష్టము. సో యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్, మనం డైరెక్ట్గా కష్టపడితే వచ్చే ఇన్కము, లేకపోతే మనకి వచ్చే ఈ సంపదని మళ్ళీ మనీగా కన్వర్ట్ చేయడం కానీ, లేకపోతే మనకు మిగిలి ఉన్న సమయాన్ని మనీగా కన్వర్ట్ చేసేటువంటి అవకాశం కానీ, అంటే ఏది ఏమైనా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అయితే ఖచ్చితంగా అవసరం. వాళ్ళు ఒక్కళ్ళు పోరాడితే వచ్చే ఇన్కమ్తో సరిపోద్ది అనుకుంటే కష్టమే అవుతుంది. చూడండి, ఏమైనా నిరుత్సాహపడకండి. ఒక్క చిన్న కాంబినేషన్ చెప్తాను, ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి. వాస్తు దోష అంటే 7, 10 and 1, 8 కాదు 10, 7, 10 ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ, మూడిట్లో ఏదైనా ఒకటి కానీ ఇది వచ్చిన తర్వాత ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఓకే, ఇంకో క్వశ్చన్ అండి. మనకు కనిపించేవి వినిపించేవి అన్నీ, అంటే మనం ఎవరైనా డైరెక్ట్గా చూస్తే తప్ప కొన్ని విషయాలు నమ్మరు. సో కానీ అట్లా కాకుండా కనిపించే వినిపించే ప్రతిసారి కూడా అదే కరెక్ట్ కాకపోవచ్చు. సో ఇట్లాంటి దాని గురించి నిజంగా మనం చూసినవన్నీ నిజాలు కాకపోవచ్చు, మనం విన్నవన్నీ నిజాలు కాకపోవచ్చు. ఒక్కోసారి మనకి నిజంలాగా అనిపించవచ్చు, దాని వెనుక కష్టం ఉండి ఉండవచ్చు. మనకి కష్టం అనిపించవచ్చు చూసినప్పుడు, కానీ దాని వెనుక ఆ కష్టం ఒక సుఖాన్ని తీసుకొని వచ్చి ఉండవచ్చు. ఇవన్నీ పక్కన పెడితే మనం ఏది విన్నా ఇది నిజం కాదు, ఇది నిజం కాకపోవచ్చు. ఓ తండ్రి పిల్లాడిని అడుగుతున్నాడు, 5 ఏళ్ల పిల్లాడిని. 5 ఏళ్ల పిల్లాడిని అడుగుతున్నాడు, నాన్న మీ అమ్మ చనిపోయింది కదా, రెండో అమ్మ వచ్చింది, ఈ అమ్మ ఎలా ఉంది అని. అంటే పిల్లాడు చెప్తున్నాడు, నాన్న మొదట అమ్మ అన్నీ నాకు అబద్ధాలే చెప్పేది, ఈ అమ్మ అన్నీ నిజాలే చెప్తుంది. ఆ అమ్మ ఎప్పుడూ నిజం చెప్పలేదు, ఈ అమ్మ ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. అదేమిట్రా అన్నాడు. అదేమిటి నీ కన్నతల్లి అబద్ధం చెప్పడం ఏమిటి, పెంపుడమ్మ నీకు నిజం చెప్పడం ఏంటంటే, అవును నాన్న నాకు ఎప్పుడైనా ఆకలేస్తే నువ్వు ఇలా చేస్తే నేను అన్నం పెట్టను అని చెప్పి తిడుతుంది అమ్మ, నేను అన్నం పెట్టను అంటది నా మొదటమ్మ, కానీ నేను అది చేసినా అమ్మ అన్నం పెట్టేది, తీసుకొచ్చి పెట్టేది. ఈ అమ్మ మాత్రం అన్నం పెట్టినంటే ఎప్పుడూ పెట్టలేదు నాన్న.
ఇప్పుడు 3 రోజులైంది అన్నం తిని. పెట్టలేదు నాన్న, పెట్టనన్నది పెట్టలేదు, అబద్ధం చెప్పలేదు నాన్న. సో ఇది వినడానికి చాలా బాధాకరం. సో చాలా నిజాలు ఇలాగే ఉంటాయి. చాలా నిజాలు మనం జీర్ణించుకోలేం. ఆ పిల్లాడు చెప్పింది నిజమే, ఆ అమ్మ అబద్ధం చెప్పుద్ది అంటే పెట్టనని పెడుతుంది. పిల్లాడిని ఆకలి పడుకోనివ్వదు కన్న తల్లి. ఈ తల్లి నువ్వు ఇది చేస్తే నీకు పెట్టనంది, పెట్టడం మానేసింది. 3 రోజులు అయింది నాన్న, అన్నం తినలేదు. సో ఈ 2 వాస్తవాలు తెలుసుకుంటే కష్టం అనిపిస్తుంది. జీవితంలో కూడా ఇంతే. కొన్ని నిజాలు తెలిస్తే కష్టం అనిపిస్తుంది, కొన్ని అబద్ధాలు ఆనందాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఏది తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి, ఏది ఫైనల్ ఒక నిర్ణయానికి రాకండి. కనిపించేదంతా నిజం కాదు, వినిపించేదంతా కరెక్ట్ కాదు. మంచి మెసేజ్. మరో కాలర్ పాలకొల్లు నుంచి వెంకట రమేష్ గారు మాట్లాడండి గురుగారితో. నమస్కారం రమేష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. నమస్కారం. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? December 25, 1983 అండి. 1983 24th December. మొన్నే అయిపోయింది రీసెంట్గా. శనివారం పుట్టినట్టు తెలుసా రమేష్ గారు? 25 అండి. 25 డిసెంబర్. జీసస్ క్రైస్ట్ పుట్టింది. అది ఆదివారం నాడండి. ఆదివారం అండి. మరి శనివారం 24 అయితే ఆదివారం 25 కదండి. ఆదివారం 25 ఈవినింగ్ అండి. సో ఇది సప్తమి, కృష్ణపక్షము, బహుళ సప్తమి. ఇది సింహరాశి, పూర్వ పాల్గొని పుబ్బా నక్షత్రము. మీరు వేసుకోవాల్సిన రుద్రాక్షలు 7 ముఖాలు, 11 ముఖాలు, ఏకముఖి. హెల్త్ అండ్ వెల్త్ కాంబినేషన్ అండి. ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది ఈ ఒక్క రుద్రాక్ష. అలాగే 7 ముఖాలు, ఏకముఖి, 3 కలిపి కానీ, 3 ఏదైనా 1 కానీ. ఆల్ ది బెస్ట్ అండి. ఈ వారం మిమ్మల్ని కలవాలనుకునే వారికి మీరు ఎక్కడ అవైలబుల్ ఉంటారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, కానీ పక్క తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఊరి మధ్యన వెళుతున్నాను. ఒక థర్స్డే పెట్టుకున్నాను, గురువారం నాడు. ఇప్పుడు రేపు కమింగ్ థర్స్డే 2వ తారీఖు విజయవాడ. సో ఈ మధ్యన విజయవాడ గ్యాప్ ఎక్కువ వచ్చింది, వెళ్ళడం కుదరలేదు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ విజయవాడ వెళ్తున్నాను. సో కాబట్టి మీరు 2-3 పేర్లు నమోదు చేయిస్తే కష్టం. ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. మీరు 2-3 పేర్లు రాస్తే మొదటి పేరు కూడా మా వాళ్ళు తీసేస్తారు. అక్కడ వరకు వచ్చి మీరు వెనక్కి వెళ్ళిపోతే మీకే కాదు నాకు కష్టంగానే ఉంటుంది. అలా జరగడానికి వీల్లేదు. ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఇదేం ఎమర్జెన్సీ కాదు, మళ్ళీ నేను వచ్చినప్పుడు చూడొచ్చు. అంతగా అవసరమైతే మీరు పక్క వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అర్థం చేసుకొని ట్రై చేసి. హైదరాబాద్లో నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, నన్ను కలవడానికి ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవన్నీ ఏం అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. అపాయింట్మెంట్స్ అవి ఏం ఉండవు. నేను ఉన్నప్పుడు వస్తే చూస్తాను. ఇక్కడ పేర్లు కూడా నోట్ చేసుకోరు. నేను ఉన్నానో లేదు చెప్తారు హైదరాబాద్లో, అంతే. అపాయింట్మెంట్ కాదు కదా. ఇప్పుడు విజయవాడలో ఎందుకు రాసుకుంటారు అంటే నేను కొంత సమయం ఉంటాను అక్కడ. ఎంతమందిని చూడాలో నాకు తెలియాలి. నాకు కావాల్సింది సమయం కానీ సంఖ్య కాదు. సో సమయం ఇస్తే ఒక జాతకాన్ని ఎంత బాగా అనలైజ్ చేయగలనో నాకు తెలుసు, నా మీద నాకు నమ్మకం ఉంది. సో నాకు ఆ సమయం ఇస్తే నేను బాగా అనలైజ్ చేసి మీకున్న అవకాశాలు ఏమిటి, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉందో తెలియజేయడానికి నాకు సమయం కావాలి. సో అందుకనే సంఖ్య కాదు సమయం. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. ఈ దక్షిణ భారతదేశానికి దగ్గరలో మీరు ఎక్కడైనా ఈ సంస్థకి దగ్గరలో ఉంటే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి దగ్గరగా ఉంటే మీరు వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను 1-to-1 మాట్లాడుకునే అవకాశం, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడిన డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. 2-3 మాత్రం అడగొద్దు. అలాగే 2వ తారీఖు విజయవాడలో కూడా ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ధన్యవాదాలు గురు. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం.